నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద ఆయన ప్రవర్తించిన తీరు, ఈ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు, అసలు నేను లిక్కర్ నింపుకోను, మరి నేను వేద పాఠశాలను నడుపుతూ ఉంటాను అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఎమోషనల్ డ్రామా. మరి మొన్న మొన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చినప్పుడు ఆయన వేసినటువంటి చిందులు, ఇవన్నీ కూడా హైకోర్టు వద్ద కానివ్వండి, కోర్టుల వద్ద కానివ్వండి, ఎమోషనల్ ట్రిక్స్ ప్లే అవుతాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ప్రవర్తించే తీరు, కోర్టుల దగ్గర ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేయడం కానివ్వండి, లేదంటే మొన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చినప్పుడు ఆయన చిందులు వేసిన తీరు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఎమోషనల్ ట్రిక్స్ ప్లే అవుతాయా, హైకోర్టు కన్సిడర్ చేస్తుందా, ఏం చెప్తారు? హైకోర్టు బయట ఏం మాట్లాడారు అవన్నీ పట్టించుకోదమ్మా. రికార్డ్స్ ప్రకారం పోతుంది హైకోర్టు ఏంటి అన్నది. ఇప్పుడు ఆధారాలు ఇంపార్టెంట్. కోర్టు ఏ కోర్టు కానీ, ఏసీబీ కోర్టు కానీ, లేకపోతే హైకోర్టు కానీ, ఆధారాలు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు సబ్మిట్ చేశారా లేదా చూస్తారు. కనీసం అందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నా కూడా బెయిల్ ఇవ్వరు. కానీ ఆధారాలు ఏమి లేకుండా ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళు. ఎవరైనా తప్పు చేసిన వారు నేను తప్పు చేశాని చెప్తారమ్మా. అందులో రాజకీయ నాయకులు చెప్తారు అసలు మాకేం సంబంధం లేదు అనే చెప్తారు. మేము ఈ పని చేశామని చెప్తారా? చెప్పరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఒప్పుకుంటారా? కోర్టులు ఏం వాదిస్తారు? సంబంధం లేదని వాదిస్తారు. అలాగే ఏ కేసులో అయినా కూడా సంబంధం లేదని వాదిస్తారు. ఇప్పుడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మాజీ శాసనసభ్యుడు, ఆడి తీరాడు రాజకీయాల్లో. అతను ఒప్పుకుంటాడు అంత ఈజీగా. మనీ ట్రాన్సాక్షన్, లిక్కర్ స్కామ్ లో మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అది అందరికి తెలుసు. క్యాష్ వసూలు చేశారు, అక్కడ అమ్మిన కంటే ఎక్కువ అమ్మకాలు చేశారు, ఆ రికార్డులన్నీ మేనేజ్ చేశారు. ఆ వచ్చిన క్యాష్ను సరే ఎవరికి అందించాలో వాళ్ళకి అందించారు, ఎవరెవరికి ఎంత అందించిందో అంతి ఉంటది. సో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఏమైనా దొరికితే దొరకచ్చు, కానీ సంబంధం లేదని చెప్తారు. ఇప్పుడు నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటే వేద పాఠశాల నడిపినంత మాత్రాన అక్రమాలు చేయకూడదని ఉంది ఎక్కడన్నా? దానికి దీనికి సంబంధం ఏముంది? కొన్ని కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఒక కంపెనీ ఉంది, ఆయన 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 వ్యాపారాలు కూడా కొన్ని చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మనీ లాండరింగ్ అనేది జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రికార్డులు ఏమైనా దొరికితే రేపొద్దున కేసులో ఎస్టాబ్లిష్ చేస్తారు. అంత మాత్రాన ఆయన చెప్పినంత మాత్రాన ఏమి జరగలేదు అంటే ఎవరికి బెయిల్ వచ్చినా కోర్టు ఆ కేసులో ఏం సంబంధం లేదని చెప్పినట్ట కాదు కదా. బెయిల్ అనేది తత్కాలికంగా బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినప్పుడు పూర్తి విచారణ జరగాలి కోర్టులో. అప్పుడు ఆధారాలు ఉంటే కనుక శిక్షలు పడతాయి, ఆధారాలు లేకుంటే కొట్టేస్తారు. బెయిల్ అనేది తత్కాలికం. అది సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఈవెన్ సిట్ అధికారులను బెదిరించడం, సిట్ కార్యాలయం ముందే నేను ఒక బిల్డింగ్ తీసుకుని అంత చూస్తాను అనడం, హైకోర్టు వెళ్ళినప్పుడు కన్నీరు పెట్టుకోవడం, తర్వాత ఈ విధంగా చిందులేయడం, అరవడం, మీడియా ముందు కనిపించినప్పుడు ఏ విధంగా చూడాలంటారు వీటన్నిటిని కూడా? ఒకరు మనస్తత్వం ఓ విధంగా ఉంటది. వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు కేసులు, వాస్తవాలు చెప్పలేకున్నారు. చెప్పలేనప్పుడు అలాగే యాక్ట్ చేస్తారు. అబ్బో ఏదో జరిగిపోయినట్టు. అంటే అక్రమాలకు పాల్పడినప్పుడు అవి అక్రమాలని మీకు తెలియదా? తెలుసు కదా. ఒకవేళ ఆధారాలు లేనంత మాత్రాన మీ ఆత్మకు తెలుసు కదా ఏ తప్పు చేశారు, ఏ తప్పు చేయలేదని. ఇవాళ ఏ తప్పులు చేయకుండానే రాజకీయాల్లో, అంటే ఎలాంటి అక్రమ సంపాదన లేకుండానే రాజకీయాలకు రాకముందు ఉన్న ఆస్తులేంటి, ఇప్పుడున్న మీ ఆస్తులేంటి? ఎవరైనా సరే, ఆయనని కాదు ఎవరినైనా ఆ ప్రశ్న వేస్తే ఏం జవాబు చెప్తారు? మరి అంత డబ్బులు ఎలా సంపాదించగలిగినారు అక్రమ సంపాదన కాకుండా? అందువలన దాన్ని ఎవరు అంగీకరించరు, ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. తను కూడా అలాగే వ్యతిరేకిస్తాడు. అబ్బో చూడండి నాకు తాగే అలవాటే లేదు, నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటే అందరూ అక్రమ సంపాదన పరులందరూ తాగి ఉండాలనా? లేదు కదా. చాలా మంది తాగరు, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు అవన్నీ. తాగచ్చు, తాకపోవచ్చు. తాగనంత మాత్రాన పరిశుద్ధుడు ఎట్లా చెప్తావు? తాగినంత మాత్రాన పరిశుద్ధుడు కాదని ఎలా చెప్తావు? ఇవి ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఏదో జనంలోకి అబ్బా చూడు ఆయన అమాయకుడంట, ఆయన ఏం చేయలేదంట, ఆయన మీద అనవసరంగా కేసులు పెట్టారంట అని ఒక మెసేజ్ పోవడానికి
అలా మాట్లాడతారనే నేను అనుకుంటున్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసుకున్నట్లయితే శాసనసభ్యులుగా పనిచేశారు. మరి ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళకి మీడియా దొరికిందంటే ఇందాక చెప్పా కదా, తను ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా చేశానే, నాకు బాధ్యత ఉంది సమాజంలో అని ఎందుకు ఫీల్ అవుతారు వాళ్ళు? అలా ఫీల్ అయితే నిజాలు ఒప్పుకునే వాళ్ళు కదా. దర్యాప్తు సంస్థల దగ్గర నిజం చెప్పాలి కదా, మరి చెప్పలేదు కదా. ఇప్పటి వరకు ఏం చెప్పారు నిజం? మరి దర్యాప్తు సంస్థలకు ఆధారాలు దొరికి, ఇదిగో ఆధారాలు దొరికాయి అంటే అప్పుడు తలంచుకుంటారు తప్ప, లేకపోతే మేమేం చేయలేదని చెప్తుంటారు. చేశామని ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పరు. చెప్పినప్పుడు మీడియా ముందు ఏం చేస్తారు? ఒబ్బో అని ఇప్పుడు జడ్జి ముందు కూడా కళ్ళనీళ్ళు పెట్టచ్చు లోపల. నాకేం తెలియదు, ఏమో నేను అట్లాంటి వాణి కాదు, ఇట్లాంటి వాణి అంటే ఎవరు నమ్ముతారండి? ఇవాళ రాజకీయాల్లో ఉండే వ్యక్తులు మేము నిజాయితీగా ఉన్నాము, మేము ఏ తప్పు చేయలేదంటే ఎవరిని నమ్ముతారమ్మా ఇవాళ జనము? అలా అయిపోయి రాజకీయాలు ప్రతి పార్టీలో కూడా ఇవాళ శాసనసభ్యులు, మంత్రులు ఎలా సంపాదించుకుంటున్నారో ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అందరికీ. ఎవరైనా ఇప్పుడు మనము ఒక 40 సంవత్సరాల క్రితం రాజకీయాలు, ఇవాళ రాజకీయాలు లేవు. ఆ రోజు సద్యాన్నం తిని బస్సులో ప్రయాణించి ఎమ్మెల్యేలు కూడా, గన్మెన్లు కూడా ఉండరు. ఆటోల్లో తిరిగి, బస్సుల్లో తిరిగి పనిచేసినటువంటి వ్యక్తులు, కాలినడకన పనిచేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలు చూసాం అప్పట్లో. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అట్లా? ఉన్నారా? లేరు కదా. హెలికాప్టర్లు తిరిగే స్థాయికి వెళ్ళిపోయారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా. ఈ గురించి గంటలో పోయడానికి కూడా హెలికాప్టర్లో పోయే పరిస్థితుల్లోకి వచ్చారు కదా. మరి చెప్పాలి మనం. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంపీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళే కాకుండా సీఎంఓ ఆఫీస్ లో పనిచేసినటువంటి వాళ్ళు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు అందరూ ఇంక్లూడ్ అయి ఉన్నారు సార్. మరి అధికారులు కూడా ఇటువంటి కుంభకోణాలకు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అధికారులు కూడా చేర్చారు. ఎందుకు చేర్చారు? పాలసీ డిసైడ్ అయినప్పుడు ఫైల్, ఇప్పుడు ముందు ప్రైవేట్ పరంగా ఈ యొక్క లిక్కర్ బిజినెస్ జరిగేది, ప్రభుత్వమే దుకాణాలు తెరిచింది అంటే పాలసీ మారింది. పాలసీ మారినప్పుడు పాలసీ తయారు చేసేటప్పుడు ఎక్సైజ్కి సంబంధించిన కమిషనర్ దగ్గర నుంచి, ఆ సంబంధించిన మినిస్టర్ దగ్గర నుంచి, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, దాని తర్వాత సీఎంఓ ఆఫీసు, వీళ్ళందరూ కలిస్తేనే ఏదైనా ఒక పాలసీ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఆ పాలసీలో అక్రమాలు జరిగాయి కాబట్టి వీళ్ళందరూ బాధ్యులు అనేటువంటి దాని మీద కేసు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సరే, అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు బెయిల్ వచ్చాయి అనుకుందాం, మళ్ళీ అప్పీల్ పోతున్నారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి. అందువల్ల ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులో ప్రైమాసి ఏదైతే ఉందో భారీ ఎత్తున అవినీతి జరిగింది, ఏదో 35,000 కోట్ల స్కామ్ జరిగిందని. మరి ఏం జరిగిందో, ఎట్లా జరిగింది, ఆ డబ్బులు ఎట్లా వచ్చాయి ఏంటి అనేది ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేల్చాలి కదా. తేల్చాలి కదా. ప్రైమాసి ఉందంటే సరిపోదు కదా. రేపు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలతోనే ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. ఆధారం లేకుండా ఛార్జ్ షీట్ వేస్తే మళ్ళీ కోర్టు విచారణలో అందరు కేసులోంచి బయటపడతారు. ఇక్కడ అధికారులు ఏమీ తక్కువేం కాదు కదమ్మా. ఇప్పుడు బాధ్యులు అనేది పాలసీ తయారు చేసినప్పుడు అధికారులు బాధ్యత వహించాలి కదా. మరి మీరు ఉన్న పాలసీని ఎందుకు మార్చారు? ఇప్పుడు కూడా మళ్ళీ గత ప్రభుత్వ దుకాణాలు నడిపినప్పుడు, లిక్కర్ షాపులు నడిపినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పాలసీ తీసుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ కుంభకోణానికి సంబంధించి మంత్రులుగా వ్యవహరించిన, ముఖ్యమంత్రిగా వ్యవహరించిన, ఎమ్మెల్యేగా వ్యవహరించిన, ఈవెన్ ఆఫీసర్స్ అయినా సరే వాళ్ళు బాధ్యులు అవుతారని చెప్పి, కుంభకోణానికి పాల్పడితే వాళ్ళందరికీ కూడా అరెస్ట్ అవుతారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.